అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా మారది, క్షణాలకే సారథి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. చూపులకెన్నడు దొరకనిది, రంగు రూపు లేని మది, రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది. వెచ్చని చెలిమిని పొందినది, వెన్నెల కళగల నిండుమది, కాటుక చీకటి రాత్రికి బాటను చూపే నేస్తమది. చేతికి ఆదని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం, కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం. అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి, శుభోదయాల సన్నిధి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఆత్మీయులు, బంధుమిత్ర వర్గం, మీరు ఈరోజు నా 80వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషం.
సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కులం దగ్గరది కాదు, నా మీద అభిమానంతో వచ్చారు. ఈ అభిమానాన్ని నేను ఇలానే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా మీ అందరి పట్ల అభిమానంతో, వాత్సల్యంతో ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి. మా గురించి మంచిని మీరు పొందాలి అని కోరుకుంటూ సెలవు.